రాన్ నారాయణ్ రాన్. మీకు తెలుసా, ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఆత్మను పట్టుకోలేకపోయారు. ఆత్మ అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది అనే దానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేశారు, ఏదైనా విధంగా ఆత్మ రహస్యాన్ని తెలుసుకోగలమా అని. కానీ వారు ఇప్పటికీ విఫలమయ్యారు. ఎందుకంటే ఆత్మను ఎవరు పట్టుకోగలరు? అది కూడా ఒక శబ్దశక్తి, సౌండ్ ఎనర్జీ మాత్రమే. మీరు శబ్దశక్తిని అనుభవించగలరు, వినగలరు, కానీ పట్టుకోలేరు. ధ్యానం కూడా ఒక శబ్దశక్తే. మీరు ధ్యానాన్ని పట్టుకోగలరా? శబ్దశక్తి మనలోపలే ఉంటుంది. ప్రతి మనిషి తన జీవితంలో ధ్యానం చేయడం తప్పనిసరిగా చేపట్టాలి. ఎందుకంటే అది మీ శ్రేయస్సుకు దారితీస్తుంది. ధ్యానంతో మీరు మీ మనస్సును, వివేకాన్ని, అంతరాత్మను బలోపేతం చేస్తారు. మీరు వాటిని మీ అదుపులోకి తేవగలరు. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం తప్పక చేయాలి. ధ్యానం ఒక రకమైన శబ్దశక్తి. ఇది మన శరీరంలో నివసించే 50,000 కోట్ల ఆత్మలకు శక్తిని అందిస్తుంది. దీనివల్ల మన శరీరం బలపడుతుంది, జీవశక్తి అందుతుంది, ఆలోచించే, అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఈ శబ్దశక్తి ప్రకృతిలోంచి వస్తుంది. మన ఈ భూమి అనేది ఆకాశపు అత్యంత కఠినమైన పాఠశాల. ఈ పాఠశాలలో ఉత్తీర్ణత పొందడం, పూర్తయిన మార్కులు సాధించడం చాలా కష్టమైన పని. ఇప్పటి వరకు ఎవరూ ఇందులో పూర్తి మార్కులు సాధించలేదు. మనం వినిన దేవుళ్ళు గాని, మతాలు గాని, వీటిలో ఎవ్వరూ ఆకాశపు పరీక్షను ఉత్తీర్ణత పొందలేదు. ఈ పరీక్షలో ఎవరైనా పూర్తి మార్కులు సాధిస్తే వారికే ఆకాశపు డిగ్రీ లభిస్తుంది. వారే ఆకాశంపై రాజ్యాధికారం చేపడతారు. వారికే మోక్షం లభిస్తుంది. మనందరిలోనూ ఉన్న వివేకం మన అంతరాత్మలోనే ఉంటుంది. అది మన జీవితాన్ని ఎలా నడిపించాలో మాకు సరైన దిశానిర్దేశం చేస్తుంది. మనం మనలోని వివేకపు మాటలు వినకపోతే మోక్షం లభించదు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలోని ఆ 50,000 కోట్ల ఆత్మలు ఒకే చోట కేంద్రీకృతమవుతాయి, మనకు శక్తిని అందిస్తాయి. మీరు మీ మనస్సులో ఒక విషయం బలంగా పెట్టుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేయడం వల్ల మీ భయాలు, సమస్యలు, మనస్సు లోపల ఉన్న సందేహాలు, తొందరపాట్లు అన్ని మెల్లగా తొలగిపోతాయి. ధ్యానం చేసే స్థితిలో మీరు వచ్చినప్పుడు ఒకే చోట శాంతిగా కూర్చుని రాన్ నారాయణ్ రాన్ అనే నామాన్ని జపించుతూ ధ్యానంలో లీనమవ్వండి. నమ్మకం ఉండండి. ఈ బీజ మంత్రం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్కసారి దానికి అనుసంధానమవ్వండి, చూడండి.